నమస్కారం, నేను అరుణ. తాండవ న్యూస్ కి స్వాగతం. అనకాపల్లి జిల్లా పాల్తేరు గ్రామంలో శ్రీరామనవమి ఉత్సవాలకు ఘనంగా శ్రీకారం చుట్టారు. సీతారాముల కళ్యాణ మహోత్సవానికి అంకురార్పణగా సంప్రదాయబద్ధంగా ముత్తైదువులు పెళ్లిరాట వేయడంతో ఉత్సవాలు భక్తి వాతావరణంలో ప్రారంభమయ్యాయి. గ్రామం అంతా ఆధ్యాత్మిక శోభతో కళకళలాడుతుండగా మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీరామనవమి సందర్భంగా ఈ నెల 27న జరిగే సీతారాముల కళ్యాణ మహోత్సవానికి నిర్వాహకులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. శనివారం సీతారాముల కళ్యాణ మహోత్సవానికి అంకురార్పణగా ముత్తైదువులు సంప్రదాయబద్ధంగా పెళ్లిరాట వేగా ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా గ్రామంలోని మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్ధలతో పసుపు దంచి సీతారామచంద్రుల సేవలో తరించారు. పాల్తేరు ముత్యాలమ్మ గుడి ఎదుట ఉన్న శ్రీ సీతారాముల ఆలయంలో ఈ నెల 27వ తేదీన శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించున్నారు. అనంతరం భారీ అన్న సమారాధనతో పాటు పలు ధార్మిక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించినట్లు ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ ఉత్సవాలు ఆలయ ధర్మకర్త, ప్రముఖ హైకోర్టు న్యాయవాది దేవవరపు రాంబాబు, మాధవి దంపతుల ఆధ్వర్యంలో గ్రామ పెద్దలు, కమిటీ సభ్యులు సహకారంతో జరుగుతున్నాయి. నవమి పర్వదినాన సాయంత్రం స్వామి అమ్మవార్ల పల్లకి ఊరేగింపు ఘనంగా నిర్వహించున్నారు. అదేవిధంగా ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు, కేరళ డ్రమ్ములు, సాంప్రదాయ నృత్య ప్రదర్శనలు ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఉత్సవాలను విజయవంతం చేయాలని ఆలయ ధర్మకర్త దేవవరపు రాంబాబు కోరారు. రామాలయంలో బందిరాట వేయడము, పసుపు దంచడము జరిగినది. శుక్రవారం నాడు రాములవారి కళ్యాణం జరుగుతుంది. అదే అంగరంగ వైభవంగా కళ్యాణం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. జై శ్రీరామ్. మా తోటి భక్తులకు, గ్రామంలో పిల్లలకు, పెద్దలకు మా హృదయపూర్వక నమస్కారాలండి. దేవుడు కళ్యాణం సందర్భంగా, శ్రీరాముల వారి కళ్యాణం సందర్భంగా ఈరోజు ముత్యాలమ్మ తల్లి గుడి దగ్గర ఉన్న రామాలయం దగ్గర పందిర్రాట వేయడం, పసుపు దంచడం జరుగుతుందండి. దేవుడి కళ్యాణం ప్రతి సంవత్సరం కూడా చాలా అంగరంగ వైభవంగా జరుగుతుందండి. అలాగే ఈ సంవత్సరం కూడా జరగాలని కోరుకుంటున్నామండి. మన పాలతేరు గ్రామ ప్రజలందరికీ కూడా ఒక సద్వినియోగం అయినటువంటి ఒక సదావకాశం అండి. ప్రతి సంవత్సరము కూడా ఉగాది వెళ్ళిన తరువాత శ్రీరామనవమి ఈ యొక్క రాముల వారి, సీతారాముల వారిది కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. అయితే మన ఇంటిలో మన వివాహం ఎలాగైతే చేసుకుంటామో సాక్షాత్ సీతారాముల వారిది కూడా చక్కగా పసుపు కుంకుమలతో అలంకారం చేసుకుని ఒక నేరేడు కొమ్మని స్థాపించి ఆ యొక్క ప్రతిష్టాపన రోజు స్వామివారి కళ్యాణ మహోత్సవానికి కావాల్సినటువంటి సామాన్లు కొనడం, అంతేకాకుండా ఈ యొక్క 27వ తారీఖున స్వామివారిని ఊరు ఎరిగింపు, అంటే ఊరిలోని అందరికీ కూడా ఈ యొక్క స్వామివారికి ఊరు ప్రజలందరినీ కూడా చూపించి సుభిక్షాలతో ఊరేగింపు చేసి ఆ యొక్క సీతారాముల వారి కళ్యాణం 27వ తారీఖున ప్రతి సంవత్సరము జరిగినట్టుగానే అంగరంగ వైభవంగా జరుగుతుంది. అందరూ రంగరంగ వైభవంగా జరుగుతున్న శ్రీరామనవమి కార్యక్రమానికి అందరూ సహాయ సహకారాలు అందించి ఒక కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా, అలాగే అన్న సమారాధన కూడా అందరూ సహకరించవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ముత్యాలమ్మ గుడి దగ్గరే రామాలయం రంగరంగ వైభవంగా ఈ ఉత్సాహాలు జరగాలని, అన్నదాన సందర్భం, ఆ అన్నదానం అదే రోజున శ్రీరామనవమి చాలా బాగా జరగాలని కోరుకుంటూ, మరి ప్రజలందరూ కూడా ఉత్సాహంగా చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. తాండవ న్యూస్. For more updates, like, share and subscribe.